హలో అండి. వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా చేసుకునే పెరుగు పచ్చడి ఈ విధంగా పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీ చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకొని ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక బౌల్లోకి పెరుగు అయితే తీసేసుకుందాం. ఇప్పుడు స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఇలా 1 నిమిషం పాటు సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారుగా ఇలా ఇక్కడ గడ్డలు లేకుండా క్రీమీగా సాఫ్ట్ గా కలుపుకుంటేనే మనం వేసే పోపు ఈ పెరుగులో చక్కగా కలిసిపోయి ప్రతి ముద్దలోనూ ఆ కమ్మదనం తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్ లో ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్ గా వేగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత ఇందాక సాఫ్ట్ గా కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, అందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సరే కదా, ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పెరుగు అయితే ఇందులో వేసేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొనే వేసుకోవాలి. ఒకవేళ మీరు ముందే ఉప్పు వేసుకోకపోతే ఈ టైంలోనే మీరు ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ పెరుగు అంతా ఎంత చక్కగా కలిసిపోయిందో. ఇదంతా కలిసిపోయిన తర్వాత లాస్ట్ లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఇందులో వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదా ఎంతో రుచికరమైన పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.